మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు 16 వచనాలు చదువుతున్నాం. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయించున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. పౌలు కొరింథీయులకు రాస్తూ మన దగ్గరికి వచ్చిన ప్రతి వారిని కూడా ఆదరణకరమైన మాటలతో క్రీస్తు వైపు నడిపించే సమయంలో మనలో ఉన్న మాటలు పనిచేయులాగా జీవించాలని పౌలు ఏమంటానంటే, నేను ఎలాగైతే క్రీస్తు చెప్పినట్టుగా అలాగే నడుస్తున్నానో అలాగే మీరు నన్ను పోలి నడుచుకోవాలని బతిమాలుకుంటున్నానని చెప్తున్నాడు. ఎందుకంటే అందులో రాయబడిన మాటల్లో ఒక మాట రాయబడింది చూడండి. 19:20 రాయబడింది, ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు కానీ వారి శక్తిని తెలుసుకుందును అంటున్నాడు. హల్లెలూయా. సో ఎవరైనా ఏదైనా మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ లోకంలో అందరూ జీవించిన విధానాన్ని బట్టి ఆ జీవన విధానంలో ఎదుగుతున్నప్పుడు మిమ్మల్ని ఒకవేళ ప్రిగిపోయే మాటలు కానీ నిరుత్సాహపరిచే మాటలు కానీ మరి ప్రభు యొక్క ఆత్మ యొక్క జీవంతో నింపడే మాటలు కానీ కాకుండా ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నట్లయితే వాళ్ళ మాటలు కాదు కానీ వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యం నేను తెలుసుకోవాలని పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే 20 రాయబడింది, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నట్టు. హల్లెలూయా. దేవుని మాటలు ఎలా ఉన్నాయంటున్నాడు? శక్తితోనే ఉందంటున్నాడు. కాబట్టి దేవుని రాజ్యము శక్తితోనే ఉంది కానీ మాటలతో లేదు. ఈ రోజుల్లో చాలామంది ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ శక్తితో నింపబడిన యొక్క మాటలు మాట్లాడుతూ చాలామందిని క్రీస్తు యొక్క బిడలుగా కాకుండా లోకంతో పాటు మరి చెరపట్టుకొని పోయి అంధకార సంబంధమైన ఆ లోకంతో నరకంలోకి వెళ్ళే విధంగా మాట్లాడే యొక్క విధానాలు నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి పౌలు చెప్తున్నాడు, ఈయన రాజ్యం ఎలా ఉందంటున్నాడు? శక్తితోనే ఉందంటున్నాడు. కాబట్టి మనల్ని కూడా ఆ శక్తివంతమైన ఆత్మచేత నింపి ఆ శక్తివంతమైన మాటలు మన జీవితంలో పనిచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే ఒక మాట రాయబడిన లోకస్వార్త 20వ అధ్యాయంలో రాయబడిన మాట మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు అపోస్తులు బోధిస్తూ ఒక మాట చివరిలో అంటాడు ఏమనంటే 20వ అధ్యాయము 10వ వచనంలో, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును శక్తిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ రోజు నేను వచ్చిందేమో కేవలము విడుదల కలిగితే చాలు, విడుదల పుట్టడానికి నార్మల్ పుట్టించే చాలు అని చెప్పేసి నేను వచ్చినాను అంతే. విడుదల కలిగితే చాలు కూడా నాకు ఈరోజు ఇతరులకి వాక్యాన్ని బోధిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యాలు జరగడానికి కారణం ఏంటంటే ఆయన మాట ప్రకారం జీవించే ప్రతి వారిని ఏమని చెబుతుందంటే విరోధులందరూ కూడా ఇక ఎదరడానికి లేదంటారు. నేను ఎదురుపడి నేను ఎదిరించడానికి లేదు మాటలు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి వాక్శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. అలానే కాదనడానికి లేదంట. ఏమని? ఈ స్వస్థత చేసిన వాడు, ఈ విడుదల చేసిన వాడు, ఈ నడిపించేవాడు, ఈ యొక్క రోగం నుంచి మరి బయట తీసుకొచ్చిన వాడు, ఈ దురాత్మ నుంచి శాతపడి నుంచి విడిపించిన వాడు ఈయన తప్ప ఇంకొక లేడు అని చూపించడానికి ఇక కావాలని అంటున్నాడు. అలాంటి జ్ఞానాన్ని దేవుడు సంఘంలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అది చిన్నపిల్లలనే కాదు, యవనస్తులనే కాదు, వృద్ధులనే కాదు, ప్రతి ఒక్కరిని తన శక్తి చేత నింపి ఈ మాట విని కాదు అని చెప్పడానికి లేకుండా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు నీ ద్వారా. అందుకనే బైబిల్లో ఇర్మియాతో మాట్లాడుతూ అంటే ఇర్మియా దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఒక మాట అంటాడు. మొదటిగా ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనం నుండి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే
నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకుని జనములకు ప్రవక్తగా నియమించుకుని అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనము దేవుడి సన్నిధికి వచ్చి మాట్లాడుతున్న మనల్ని ఈరోజు మనం ఏదో అవసరాన్ని బట్టి, రోగంను బట్టి, వ్యాధి బాధను బట్టి, అప్పులను బట్టి, ఇరుకులను బట్టి, జాబ్ లేవుని బట్టి, బిడ్డలు కలగకపోతే, వివాహం జరగకపోతే వచ్చినవి కాదు మన ఇక్కడికి వచ్చింది. మనము సృష్టి కన్నా ముందే దేవుని చేత ఏర్పరచుకున్న వాళ్ళము. ఆయన మనల్ని గర్భంలో రూపింపక మునిపి మనల్ని ఎరిగిన తండ్రి మనల్ని ఇక్కడ తీసుకొచ్చి మనల్ని గుర్తు చేస్తున్నాడు. నేను ఇప్పుడే కాదు, నువ్వు నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నువ్వు నాకు తెలుసు. అలానే నువ్వు గర్భం నుంచి నీ యొక్క తల్లి గర్భం నుంచి బయటికి రావడంతో నేను అభిషేకించినట్టు, అంటే ఇక్కడ బయటికి రాకుండా నేను అభిషేకించినట్టున్నాడు. ఎందుకంటే జనములకు నువ్వు దారిగా ఉండాలంటాడు. అలాగే రాబోతున్న రోజుల్లో వాళ్ళకి మంచి చెడు తెలియజెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? నీకే ఉంది అంటాడు. అది రాబోతున్న ప్రమాదం అయితే తప్పించుకుంటారు, మేలైతే ఆ యొక్క మేలుని ఆశీర్వాదంగా పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి జనములకు ప్రవక్తగా నేను నియమించున్నాను. అయితే ఈ మాట చెప్పినప్పుడు ఇర్మియా ప్రవక్త ఏమంటాడు చూడండి ఒకసారి, 6వ వచనం. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చింతగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా అంటున్నాడు. హల్లెలూయా. చిన్నపిల్లలకు మాట్లాడటానికి శక్తి చాలదంటున్నాడు. నేను చిన్నపిల్లవాడిని అంటున్నాడు. కాబట్టి నీ గురించి చెప్పడానికి నాకు అంత శక్తి సామర్థ్యం లేదంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు చూడండి, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడను అనవద్దు అంటాడు. హల్లెలూయా. సో ఇక్కడ ఎవరైనా రోగంతో వచ్చినా, వ్యాధి బాధంతో వచ్చినా ఏమంటాడు? నువ్వు రోగి కాదు, నువ్వు ఆరోగ్యవంతుడివే. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఇక్కడ అప్పు తీసుకోడు కాదు, అప్పిచ్చేవాడి అంటాడు. హల్లెలూయా. ఎవడైతే ఇక్కడికి బలహీనుడిగా వచ్చారో వాడిని బలహీన అంటలేదు, వాడిని బలవంతుడిగా చేసి చూపిస్తున్నాడు. అంటే నీ పరిస్థితి, అవునా, దేవుడి దగ్గర చెప్పుకున్నప్పుడు ఏమంటాడు? అది నీకు మాత్రం అనుకో, కానీ నా దృష్టిలో నువ్వు అలాంటి వాడివి కాదంటున్నాడు. నువ్వు బలహీనుడైనా నేను బలవంతులను చూపించాలని ఆశపడుతున్నాను. నువ్వు దరిద్రుడువైనా నేను ధనవంతుడిగా చూపించాలని ఆశపడుతున్నాడు. నువ్వు శక్తిహీనుడుగా నేను శక్తివంతుడిగా నేను చూపించాలని ఆశపడుతున్నాడు. ఈ భూమి మీద అత్యంత శాస్త్రమైన జీవితం జీవిస్తున్న నిన్ను శక్తివంతమైన ఆశీర్వాదం అంటే నీకు ఒకటి చూపించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఏమంటాడంటే నేను బాలుడను అనవద్దు అంటాడు. నీ పరిస్థితి నా దగ్గర చెప్పేటప్పుడు నువ్వు తక్కువ వాడికి ఎప్పుడు చూసుకోవద్దు, నువ్వు చిన్నవాడికి ఎప్పుడు చూసుకోవద్దు, నీ లోకంలో ఒంటరివాడి ఎప్పుడు చూసుకోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా అందరు విడిచిపెట్టాలని అంటాడంటే అందరిని విడిచిపెట్టిన ఒంటరిని అనుకుంటున్నారు, నాతో నా తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి శక్తిమంతుడు ఉన్నాడు. ఆ శక్తిమంతుడు ఈరోజు ఇర్మియాకు వాగ్దానం చేసినట్టుగానే, ఇర్మియాతో మాట్లాడుతున్నట్టుగానే ఈరోజు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. ఎందుకు చూడండి, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారందరూ ఎందుకు నువ్వు పోవలను, నీ ఆజ్ఞాపించిన సంగతులను చెప్పాలంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఏవైతే చేయబోతున్నాడో అవి నీ జీవితంలో జరిగిన తర్వాత నీవు రాబోతున్న విషయాలు కూడా తెలియపరిచే సామర్థ్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి మనంత రక్తంతో కడిగిన మనము, క్రీస్తు రక్తంతో కడగబడిన మనము, రక్షణ పొందుకున్న మనము ఆత్మతో నింపి ఏం చేస్తాడంటే సంభవింపబో సంగతులను ఆయన ముందు తెలియపరుస్తాడు. కాబట్టి ఆయన ఎక్కడ బొమ్మన్నా అక్కడికి నువ్వు ఏమాత్రం అవునా అడ్డు చెప్పకుండా వెళ్ళిపోవాలి ముందుకు అంటున్నాడు. 5 చోట్ల కింద ఒక మాట అంటున్నాడు, వారికి భయపడము, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడినా కూడా అది నీ జీవితంలో పనిచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను వాళ్ళ మధ్యలో నేను శక్తి మధ్యలో చూపించాలని ఆశపడుతున్నాను. ఈ నోటి నుంచి ఏ మాటలు యేసునామములో అది అక్కడే జరిగిందని ఆశపడుతున్నాడు. అది జరిగిందని యేసుక్రీస్తు వారి జీవితంలో ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా జరిగింది. మరి గుడ్డివాడు వచ్చినా, కుంటివాడు వచ్చినా, మగవాడు వచ్చినా, అంగహీనుడు వచ్చినా, పక్షవాయువుతో వచ్చినా, కుష్ఠరోగంతో వచ్చినా, మరణించి ఆయన ఎదురు పడ్డా కూడా వాళ్ళందరూ స్వస్థపరుచుకున్నారు, విడుదల పొందుకున్నారు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట ఏం చేస్తుందంటే శక్తితో పనిచేస్తుంది. ఎందుకంటే దేవుని రాజ్యం ఎలా ఉందంటే శక్తితోనే ఉంది. ఆ శక్తి సామర్థ్యము ఇప్పుడు ఆ రోజు ఇర్మియా ద్వారా మాట్లాడే దేవుడు ఇర్మియాను వాడుకున్నట్టుగా ఈ రోజు నిన్ను అంతకన్నా గొప్పగా వాడుకుని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు వారికి నువ్వు భయపడద్దు అంటున్నాడు. వాళ్ళు ఎంత బలవంతులైనా సరే, ఉద్యోగాలు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే, వ్యాపారంలో ఎంత గొప్ప ధనంలో ఉన్నా సరే, రాజకీయాలు ఎంత గొప్ప పొజిషన్ ఉన్నా, నేను నీతో చెప్పిన మాట చెప్పినట్టు చెప్పేసి భయపడకుండా. హల్లెలూయా. వారికి భయపడము, నేను నీకు తోడై ఉన్నాను కనుక
నిన్ను విడిపించినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, అయితే చూడకుండా అన్నాడు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ నోట్లో కూడా ఆ మాట ఉంటుంది. చూడండి, ఈ రోజు నుంచి మీరు పలకడం కావాలంటే ఈ వాక్యం తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా చిన్న నొప్పున మొదలు పెట్టండి, నేను చెప్పినట్టుగా చేయండి, అది ఖచ్చితంగా మీ జీవితంలో వెంటనే జరగడం మొదలవుతుంది. హల్లెలూయా. ఎందుకని ఇక్కడ తెలుస్తున్నాడు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు నువ్వు వింటున్న మాటలు ఎక్కడి నుంచి బయలుదేరుతావు తెలుసా? నోటి నుంచి బయలుదేరుతాయి. అవునా? విన్న మాటలు ఎక్కడి నుంచి బయలుదేరాలి? హృదయంలో ఉంటాయి, దాచిపెట్టుకుంటాము. ఆ దాచిపెట్టుకుని ఎక్కడి నుంచి చేస్తాము? నోటి నుంచి తీస్తాము. బీరువాలో డబ్బులు తీస్తాము, అవునా? ఆ డబ్బులు పెడతాము, వాటి అవసరం వచ్చినప్పుడు తీస్తాం. దేనికోసం? పని కోసం, పని జరగాలి కాబట్టి. ఇక్కడ కూడా నీ హృదయంలో ఈ రోజు ఇచ్చిన మాట నీ చెవి ద్వారా ఈ హృదయంలోకి వెళ్ళిన మాటలు బీరువాలో ఉన్నట్టుగానే అవసరాన్ని బట్టి పని జరగడం కోసం వాడుకోవడానికి దేవుడు నీ నోటి నుంచి బయట చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ నోట ఏం చేస్తున్నాడు? ఆయన మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మీకు తెలుసుకోవాల్సిందంటే నీ నోటిలో ఈ రోజు నుంచి ఆయన మాటలు పనిచేయబోతున్నాయి. హల్లెలూయా. అయితే చూడండి ఎలాగో, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచున్నాను, కల్లగించటకును. అంటే ఒక ఇక నాటబడిన చెట్టుని కనుక ఇట్లా లాగితే కనుక కొంత వేరుతో ఉండి కొంత భూమిలో ఉండి కొంత పూర్తిగా లోతుకి వెళ్ళిన దాన్ని పట్టుకొని లాగితే వేళ్లతో ఎలా వస్తుందో, అవునా? ఎదుటివారి జీవితంలో పరిస్థితులు కూడా అలా పెళ్ళగించడానికి దేవుడిని నువ్వు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. పెళ్ళగించటకును విరగొట్టడానికి అంటున్నాడు. అంటే ఇక అది అవసరం లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఆ పరిస్థితిని విరగొట్టడానికి అంటున్నాడు. రెండు, నశింపజేయడానికి అంటున్నాడు. అంటే నీకు అడ్డుగా ఉన్న ఏ సమస్య అయినా నశించిపోతుంది అంటున్నాడు. అది నొప్పి అయినా, బాధ అయినా, వ్యాధి అయినా, కష్టమైన, వేదనైనా, శ్రమ అయినా, దుఃఖమైనా, ఇక అప్పు అయినా, నొప్పి అయినా, ఏదైనా సరే అది నేను నశింపజేస్తాను అంటున్నాడు. నశింపజేయటకును పడద్రోయుటకును అంటున్నాడు. అంటే ఏదైనా సరే పడగొట్టడానికి నేను వాడుకోబోతున్నాను. పడద్రోయుటకును కట్టడానికి, అంటే పడిపోయిన జీవితంలో ఉన్న నీ జీవితాన్ని కట్టడానికి నేను వాడుకుంటున్నాను అంటున్నాడు. కట్టడానికి, అలానే నాటకానికి అంటున్నాడు. అంటే పడిపోతున్న నిన్ను నిలబెట్టి చూపించడానికి నేను వాడుకోబోతున్నాడు. అలానే నేను ఈ దినమున, అవునా, జనముల మీదను రాజ్యముల మీద నియమించబోతున్నాను అంటున్నాడు. ఈ భూమి మీద ఒకరి మీద కాదు, ప్రపంచ దేశాలు కూడా నీ మాట విని నీకు లోబడి ముందుకు వెళ్ళడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి నీ నోట్లో ఉంచాడు, ఆయన మాట ఉంచున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. నీ నోట్లో ఆయన మాట ఉంచున్నాడు. ఆ మాట ఈ రోజు నుంచి పనిచేయబోతుంది. ఎలా తెలుసా? ఒకసారి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. హల్లెలూయా. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులు అవుతారంటాడు. హల్లెలూయా. దేవుని మాట విన్న ప్రతి వారి జీవితంలో కార్యం జరిగించాలని దేవుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఏమంటాడంటే, మీ హృదయంలో అది మాటలు ఉన్నాయా? అయితే ఆ మాటలు మీరు పలుకుతారా? అయితే పలికితే పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏం పలుకుతారు చూడండి ఒకసారి. 14వ అధ్యాయము 11వ వచనము. మీరు నా నామను తండ్రిని దేని అడుగుతారో తండ్రి కుమారుడిని మాయంపరచబట్టి దాని చేతును, నా నామను మీరు నన్నే అడిగినను నేను చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు నామంలో నువ్వు ఏమని అడుగు, ఏమడిగినా కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ నోటి ద్వారా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి బైబిల్ చదివిస్తుంది, నువ్వు ఏ మాటలు పెట్టుకోవాలి? యేసు నామాన్ని నీ హృదయంలో పెట్టుకోవాలి. నీ హృదయంలో యేసు నామం బట్టి పలికితే కనుక ఆ పని ఇప్పుడే పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఎలా చూడండి, 10వ అధ్యాయము 23వ వచనము. ఆ దినమున మీరు నన్ను దేని గురించి నన్ను అడగరు. అంటే యేసుక్రీస్తు ఇక్కడ భూమి మీద మనిషిగా వచ్చి పనిచేయాలని మనం ఇప్పుడు ఆశపడము. ఎలాగ ఆశపడతాం చూడండి. మీరు తండ్రిని నా పేరు ఏమడిగినానో ఆయన మీకు అనుగ్రహించని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇది వరకు మీరేమి నా పేరు అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమడుగా అడగండి, మీకు దొరుకును అంటున్నాడు. హల్లెలూయా. అంటే మీరు ఈ భూమి మీద సంతోషంగా జీవించాలంటే యేసు నామంలో అడగండి అంటున్నాడు.
యేసు నామంలో ఆ సమస్య గురించి నన్ను అడగండి, నేను ఇప్పుడే పని చేస్తాను. ఆ రోగం గురించి నన్ను అడగండి, నేను ఇప్పుడే పని చేస్తాను. ఆ వ్యాధి బాధ గురించి నన్ను అడగండి, ఇప్పుడే పని చేస్తాను. ఒకవేళ నువ్వు అప్పులో ఉన్నావా, ఇప్పుడే అడగండి. యేసు నామంలో నా అప్పులు పోను గాక, అప్పు ఇచ్చే సామర్థ్యం నాకు కలుగును గాక, నీ బ్యాంక్ బ్యాలెన్స్ మారిపోతుందంటే. హల్లెలూయా. విశ్వాసం చేసే ప్రతి ప్రార్థన పనిని తీరుతుంది యేసు నామం. కాబట్టి నీ హృదయంలో పెడుతున్నాడు, యేసు నామాన్ని నీ హృదయంలో పెడుతున్నాడు. ఆ నామాన్ని బట్టి నువ్వేం చేయాలి? నోట్లో నుంచి. ఎందుకంటే బైబిల్ ఒక చోట అపోస్తుల సమయంలో పేతురు యోహానులు దేవాలయానికి వెళ్తుంటారు. ఒక కుంటివాడు అక్కడ పడి ఉంటాడు. పడిన కుంటివాడిని ఈయనేమో ఏదన్నా వేస్తాడు, అడుక్కున్న వాడికి అవునా లెక్కేస్తాడని చెప్పేసి వాడి గురించి వస్తూ ఉంటాడు. వీళ్ళు ఏమంటారంటే, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకిచ్చిన నదడిని యేసుక్రీస్తు నువ్వు నడు అని చెప్పేసి ఆ చేపట్టు లేపగానే అక్కడే దిగ్గులు లేచి పరిగెత్తడం మొదలు పెడతారు. హల్లెలూయా. పుట్టు కుంటివాడైన వాడు అప్పుడు లేచి పరిగెత్తినప్పుడు అక్కడ మొత్తం ఆశ్చర్యపడిపోవాలి. అక్కడ వాళ్ళు ఏం చెప్పలేదు. ఆ తర్వాత అక్కడ వాళ్ళిద్దరు పట్టుకొని సమాజ మందిలో తీసుకెళ్ళిపోయి బెదిరించినా కూడా వాళ్ళు అక్కడ ఒకవే మాట్లాడతారు. పని చేసే దేవుని మాట వినడం మంచిదా, నీ మాట వినడం మంచిదా? హల్లెలూయా. పని చేసి నీ మాట వినడం నన్ను నమ్మాలా, మీరు భయపడిపోవాలా, లేకపోతే పని చేసే దేవుని మాటలను భయపడాలి? హల్లెలూయా. కాబట్టి మాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తునామములో ఏమో అడిగినప్పుడు పని చేస్తున్నప్పుడు ఈయన కుంటివాడైనప్పుడు కూడా ఈ రోజు నడిచి మన మధ్య కనిపిస్తా ఉన్నాడు. అలాంటిది మీరేం చేయగలరు అని చెప్పేసి ధైర్యంగా దమని చెప్తారు. దానికి వాళ్ళు ఏమనలేరు, అసలు వాళ్ళు అసలు ఒక్క మాట కూడా రాలేదు. అందుకనే ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట 1వ అధ్యాయం 10వ వచనము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనము. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించుదానికి వారికి ప్రకటన చేయమంటాడు. హల్లెలూయా. దేవుడు నీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో అది నీతో చెప్తాడు. కాబట్టి అది నీతో చెప్పిన తర్వాత నువ్వేం చేయాలంటే అది నువ్వు అర్థం చేసుకున్న తర్వాత దేవుని అడిగి అది ఇతరులకు కూడా ప్రకటించాల్సిన బాధ్యత. హల్లెలూయా. నిజంగా 2016 ముందు నాకు బిడ్డలు లేరు. అవును, ఆ రోజు నిజంగా బిడ్డలు లేరని ఆ యొక్క సమస్య ఉన్నప్పుడు నేను చనిపోతాను అనుకున్నాను. ఈరోజు మా సాక్ష్యాలు చేసి అదే 10 సంఖ్యలో దేవుడు గర్భఫలాలు ఇచ్చారు. మరి మొన్న ఫంక్షన్లో మీరు చూసిన ఫంక్షన్ మా హాల్లో దాదాపు 3-4 సైతం కూడా వచ్చేసి మరి ప్రెగ్నెన్సీగా వచ్చేసి సాక్ష్యం చెప్పుకున్నారు. అవునా? కాబట్టి ఇది మాటల చేత కాదు, ఇది దేవుడి యొక్క రాజ్యం ఎలా ఉంది, శక్తిలోనే ఉంది అంటాడు. అంటే నువ్వు మాట్లాడుతుంటే ఇప్పుడు పని చేసి తీరాల్సిందే. అందుకే నువ్వు నడుము కట్టుకొని నిలబడి అవునా ఏం చెప్తున్నాడు దేవుడు అది అంతా కూడా ఎత్తు అన్న వ్యక్తికి నువ్వు చెప్పాలంటున్నాడు. ఎలాగో చూడండి ఒకసారి. ప్రకటన చేయము, భయపడము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టిస్తాను. దేవుడు చెప్పిన తర్వాత చెప్పడానికి ఎందుకంటే కనుక ఎవరైతే భయపడుతున్నారో నిన్ను చూసి నీ మాటలు చూసి వాళ్ళ చేత నిన్ను భయపడతానంటున్నాడు. అంటే నువ్వు ఆయన నోటిలో నీ నోటి ఉన్న మాటలు శక్తివంతమైన తెలిసి కూడా మాట్లాడకపోతే ఎదుగుబడి వచ్చి నేను భయపడతాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ నోటి నుంచి వచ్చే యేసు నామం పనిచేయును గాక. శక్తివంతంగా మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట మారిపోయి అనేక మందిని బాగు చేసే వాళ్ళు గాను, స్వస్థపరిచే వాళ్ళు గాను, విడుదల చేసే వాళ్ళు గాను, సరైన మాటలు నడిపించే బిడ్డగా మీరు మారును గాక. ఎందుకంటే నువ్వు ఒకవేళ చెప్పకపోతే పరిస్థితి అవుతుంది, ఎదురు నుంచి దాడి అవుతుంది. సమస్యలు ఎందుకు మొదలవుతాయి? నువ్వు చెప్పకపోవట్లా. అదవుతున్నమాట. నువ్వు ఎదుటివాడికి శక్తివంతమైన దేవుడి యొక్క వాక్కు నీలో ఉంది అని గ్రహించి కూడా నువ్వు ఇతరులకు చెప్పకపోవడం వల్ల వాళ్ళు వచ్చి నేను భయపడతారు. ఎంతమంది ఉన్నారు? అవునా, ఎంతమంది ఉన్నారు? ఆ పరిస్థితులు ఏదో జరగకపోతే ఏం జరగదు. కానీ ఎప్పుడైతే యేసు నామం నాలో ఉంది అని నువ్వు ఎప్పుడైతే ప్రకటన ఉన్నట్టు యేసు ఆ సమస్య అవునా సమాప్తమవును గాక, నా ఎదురు నుంచి తొలగిపోను గాక అంటే ఏం కావాలి? తొలగిపోవాలి. ఎందుకంటే దేవుడు నీ నుండి ఎలాంటి మాటలు పెట్టాడు? ఎవడన్నా పెళ్ళగించబడాలంటే పెళ్ళగించబడాల్సిందే, విరగొట్టబడాల్సిందే అంటే విరగొట్టబడాల్సిందే, నశించుకోవాలంటే నశించుకోవాల్సిందే, పడద్రోయబడాలంటే పడద్రోయబడాల్సిందే, కట్టాలంటే కట్టాల్సిందే, నాటాలంటే నాటాల్సిందంటే. ఈ నోట్లో మాటలు నాటానికి కాదు, ఎదుటివాడు కింద పడిపోయి వాడు తిరిగి కట్టడానికి కూడా దేవుడు నీకు సంబంధించాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ప్రార్థన చేసిన కింద ఎందుకు పడిపోతారంటే ఈ యొక్క అభిషేక స్థాయి, ఈ యొక్క శక్తి సంబంధించిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక ఎదుటివాడు నిలబడలేడు. నిలబడలేక వాళ్ళ బలహీనతను బట్టి వాళ్ళు పడిపోతారు. ఎందుకంటే దేవుడి రాజ్యం ఎలా ఉంది? శక్తితో ఉంది. ఆ శక్తివంతమైన దేవుడే వచ్చేసి వాళ్ళు తాకడం ద్వారా వాళ్ళు తట్టుకోలేక పడిపోతారు తప్పించేసి మనం ఏదో బలవంతులని కాదు. కాబట్టి బైబిల్ చెప్తుంది శక్తి చేత బలం చేత కాదు కానీ ఆయన ఆత్మ చేత ఈ కార్యాలు జరుగుతాయి అంటున్నాడు. హల్లెలూయా. అదే దేవుడి రాజ్యం. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి పనిచేయడమే
దేవుడి రాజ్యము. అందుకే యోహాను సువార్తలో 6:63 రాయబడింది. అవునా, ఈ యొక్క మాటలు ఆత్మ జీవమునై ఉన్నాయంటే కదిలించే మాటలై ఉన్నాయి. ఈ మాటలు కదిలించలేక స్వస్థ కావట్లేదా, విడుదల కావట్లేదంటే అది నా విశ్వాసం కాదు. ఈ మాటలు విన్న తర్వాత కూడా నువ్వు నమ్ముతున్నావా లేదని నీ విశ్వాసం పరీక్షించుకోవాలి. అసలు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో తెలుసుకోవాలి. క్రీస్తు నీ కొరకు మరణించాడని, ఆయన చనిపోయి తిరిగి లేచి నీ కొరకు సమస్తం ఇచ్చాడనే సంగతి నువ్వు గ్రహించుకోవడానికి నీ నోటి నుంచి పలకపోతే ఏమవుతుంది? ఇక నుంచి నీ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు? నీ నోట ఆయన మాటలు ఉంచాడు కనుక ఎదుటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు చెప్పాల్సిన నీ సాక్ష్యాన్ని, ఆ సాక్ష్యం వేసి వాడు భయపడిపోతాడు, దేవుడికి లోపడతాడు. ఒకవేళ వాడు తాగుపోతైనా, తిరిగిపోతైనా, వ్యభిచారైనా, దొంగైనా, అబద్ధికుడైనా, మోసగడైనా వాడు మారిపోయి నీలాగా నీ యొక్క ఆత్మీయ మార్గంలో సంతోషకరమైన మార్గంలో అడుగుతానే ఉంటాడు. అవునా? ఎందుకంటే ఈ మాటలు ఎలా ఉన్నాయి? శక్తితో కూడి ఉన్నాయి. అందులో 18 రాయబడిన మాట కొన్ని 18 రాయబడింది. యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశవాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతట్లో నీవెక్కడికి పోయినను ప్రాకారంగా పట్టణం గాను, ఇనప స్తంభం గాను, ఇతర గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున నేను నియమించున్నాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద నువ్వు ఏ రాజు దగ్గరికి వెళ్ళినా, ఏ రాష్ట్రంకి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా నిన్ను ఒక్కడ కూడా నేను ఒక్క మాట అనడానికి లేదు. ఎందుకంటే నీలో ఏముంది? శక్తివంతమైన మాట ఉంది. శక్తివంతమైన దేవుడి రాజ్యం నీలో ఉంది కాబట్టే ఇప్పుడు నువ్వు దగ్గర ఎక్కడికి వెళ్ళినా, వీధిలో ఉన్నా కూడా కార్యం చూడాలి. హల్లెలూయా. ఆయన కార్యాలు చూపించాల్సిన బాధ్యత ఎవరిపైంది? నీ నోట్లోనే ఉంది. కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో క్రైస్తవులలో, సేవకులలో ఆ యొక్క మాట నోటి నుంచి పనిచేయకపోవడం వల్లే సమస్యలు. ఎదుటివాడు ఎవడైనా సరే వాళ్ళు ఎదురిసి మాట్లాడుతున్నానికి గల కారణం ఏంటంటే మన నోటి నుంచి ఆ మాటలు అక్కడ పనిచేయట్లా. ఎందుకంటే నేను అయిన సందర్భాలు గతకాలం మారకముందు ఏం చేస్తాడు ఈ దేవుడు యేసుక్రీస్తు? ఈ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మాకు ఇంతమంది ఉన్నారు, ఈ దేవుడు ఏం చేస్తాడని చెప్పి అడిగిన సందర్భాలు లేవు. కానీ ఈరోజు 2016 నుంచి 2025 వరకు కూడా నేను ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన ఒక్కడ కూడా నన్ను అవునా ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ఈ దేవుడు గొప్పడని చెబుతున్నావు, ఎందుకు ఈయన మాత్రం నమ్మాలని చెబుతున్నావు, ఈ ఒక్కడ కూడా ఇందులో సమానం చెప్పలేదు, అడగలేదు కూడా. అసలు కొంతమంది అడగడానికి వచ్చి కూడా ఏమన్నా తెలుసా, మేము నేనేదో అవునా నేనేదో నీ యొక్క లోపం చూసి అవునా ఇక్కడికి వస్తే యేసుక్రీస్తు గురించి వచ్చిన వాళ్ళు మొత్తం తల్లిపుట్లో నేనే అక్కడికి నేను ఆలోచిస్తున్నా, ఎందుకు ఇతను ప్రార్థన చేస్తుంటే ఆ దయ్యం అవుతున్నాయి, ఆ నొప్పులు పోతున్నాయి, వీళ్ళందరూ బాగా సంతోషపడుతున్నారు అని ఆలోచిస్తున్నాను అన్నప్పుడు ఒకటే చెప్పాడు, బ్రదర్ నీకు ఈ సమస్యలో ఇబ్బంది పడుతున్నానని. అది ఏం చేసేది తెలుసా, మొట్టమొదటిసారి ఈ ఊరికి పాస్టర్లు వస్తే, సేవకులు వస్తే ఎండబడి కొట్టేవాడిని నేనే. అయితే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తావా? హల్లెలూయా. ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా. చూశాను, 4-5 గంటలు కూడా చూసి కూడా నేను ఏమలేకపోతున్నాను అని చెప్పే సందర్భాలు కూడా నేను చూశాను. కొంతమంది కొట్టడానికి కూడా చేసిన వాళ్ళు కూడా చూశాను. ఎత్తారు కానీ దించలేకపోయారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి రాజ్యము శక్తితో ఉంది కాబట్టి, ఆయన పనిచేయవాడు ఉన్నాడు కాబట్టి, ఆయన దూతలు మన మధ్యలో సంచరిస్తున్నాడు కాబట్టి ఒక్కడ కూడా నోరించి మాట్లాడట్లేదు. కాబట్టి అన్నాడు యూదా రాజుల యొద్దకు పోతే ఏం చేయాలి? ఒక్క మాట కూడా నాకు, ఎందుకంటే ఇనప స్తంభంగాను, ఎత్తడ గోడలుగాను నేను దేవుడు నియమిస్తున్నాడంట. హల్లెలూయా. నేను ఒక్కడో పడవటం లేదంట, ఒక్కడో టచ్ చేయడానికి లేదంటున్నాడు. ఒక్క మాట నోటి నుంచి కూడా పొరపాటుగా నీ గురించి అనడానికి ఏం లేదు అంటున్నాడు. యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతులు ఎక్కడికి వెళ్ళినా సరే, భారతదేశంలో ఏ రాష్ట్రానికి, ఏ గ్రామానికి, ఏ మండలానికి, జిల్లాకి వెళ్ళినప్పటికీ కూడా, మారుమూల పర్యటనకి ఇంట్లోకి వెళ్ళినా కూడా ఒక్కడు నిన్ను ఒక మాట అంటలేదు. ఎందుకంటే నిన్ను పడగొట్టలేని స్తంభంగాను, ఇతర గోడలుగా దేవుడు నియమించుకున్నాడు. హల్లెలూయా. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట అక్కడ జరిగి చేయాల్సిందే. యేసునామములో నువ్వు స్వస్థత కలుగులు కాకంటే అక్కడ జరగాల్సిందే. జరిగితేనే వాళ్ళు నీ గౌరవిస్తారు, జరగకపోతే ఎడబడి పడతారు. హల్లెలూయా. ఎందుకని? బైబిల్ మాట ఏమైంది? శక్తివంతమైన మాట. ఆ శక్తిని చూపించాల్సిన బాధ్యత కూడా దేవుడిపై లేదు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మలో ఉన్నాడు కాబట్టి మన ద్వారా దేవుడు చూపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ నోట్లో ఆయన మాట ఉంచి నీ ఊరక కూర్చొని ఉండని కాదు, నువ్వు పరిగెత్తాలి. అనేక మంది జనాంగాలను పరిగెత్తించి దేవుడి సన్నిధికి తీసుకురావాలి. నువ్వు ఇక్కడున్నా సరే అనేక దేశాల్లో ఉన్న వాళ్ళు కదిలి ఇక్కడికి రావాల్సిందే. అది దేవుని చిత్తమైన నీ జీవితం.
కాబట్టి నువ్వు పడిపోవడానికి కాదు, నేను పడగొట్టడానికి కాదు నేను ఏర్పాటు చేసుకుంది, నువ్వు అనేక మందిని నిలబెట్టడానికి, కట్టడానికి, నాటడానికి, అనేక కుటుంబాలు అలా సంతోషంగా జీవించడానికి, నెమ్మదిగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి నేను నిన్ను నియమించుకున్నాను రాయబడి. అది కింద ఒక మాట చూడండి, 10వ వచనము, వారు నీతో యుద్ధం చేతులు కానీ నిన్ను విడిపించినప్పుడు నేను నీకు తోడై ఉందును నందున వారు నీ పైన విజయము పొందగలరు అంటున్నాడు. అంటే నీ ప్రతి కార్యంలో నీ ప్రతి కార్యంలో దేవుడు నీకు విజయం ఇవ్వడానికి తోడుగా ఉన్నాడు. నువ్వు అపజయం పొందడానికి తోడుగా లేవు. మీరు అపజయం పొందడానికి దేవుడికి తోడుగా లేడు. దేవుడు మీకు విజయాన్ని ఇవ్వడానికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ ద్వారా స్వస్థపడడానికి తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ద్వారా విడుదల చేయడానికి తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను నీ ద్వారా అభివృద్ధి పొందడానికి తోడుగా ఉన్నాడు. దేవుడు నీ ద్వారా ఆశీర్వదించడానికి తోడుగా ఉన్నాడు. దేవుడు గొప్ప స్థాయిలో చేసేదానికి, పైవాడు ఉండడానికి, తలగా ఉండడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు తప్పించేసి ఎప్పుడున్న స్థాయిలోనే దిగజారిపోయి స్థితిలో ఉండడానికి దేవుడు నీకు తోడుగా లేడు. నిన్ను పొడగట్టడానికి ఈ భూమిని ఎవడు కూడా సమర్థులు కాదు. అది దేశ ప్రధాని అయినా సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే, ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎంపీ అయినా సరే, అవును వార్డు మెంబర్ అయినా సరే, పంచాయతీ సెక్రటరీ అయినా సరే, అవును సర్పంచ్ అయినా సరే, నేను ఒక్క మాట అనడానికి లేదు. వాళ్ళందరూ నీకు దాసోహం కావాల్సింది. హల్లెలూయా. వాళ్ళని నీకు సేవకులుగా మారిపోవాల్సింది. వాళ్ళ మాట వినడం కాదు, ఈ మాట వాళ్ళు విని లోబడి జీవించాలి. ఎందుకని మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు కాబట్టి, ఆ గొప్పవాడు శక్తివంతుడు కాబట్టి, ఆయన పనిచేయవాడు కాబట్టి, నీ ద్వారా పనిచేస్తున్న ఆశపడుతున్నాడు కాబట్టి ఈ నోట్లో ఆయన మాట ఉంచున్నాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారి కాలంలో జరిగిన సందర్భము ఒకసారి యేసుక్రీస్తు వారిని దిగపరుస్తూ ఉంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో రాయబడింది. 33-34లో ఆయన సాక్షిని అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటను ముద్ర వేసినాడు. ఏలైనా దేవుడు తను పంపిన వాడికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించిన కనుక ఆయన దేవుడి మాటలే పలుకునంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు కొలత లేకుండా పొందుకుంటే దేవుడి దగ్గర నుంచి జరిగేది తెలుసా? నీ నోటి నుంచి దేవుడి మాటలే బయటకు వస్తాయి. హల్లెలూయా. అంటే గుడ్డివారు నడుస్తారు, గుడ్డివారు చూస్తారు, మొగోడు మాట్లాడతారు, అహింసులు అవుతారు, చనిపోయిన తిరిగి లేస్తారు. రక్తస్రావాలే కాదు, ఏ రోగమైన, ఏ వ్యాధి బాధ అయినా సరే ఈ భూమి మీద అసాధ్యమైంది మనుషులకి, డాక్టర్లకి, ఆమె లోకంలో ఏ మనిషి అసాధ్యమైంది నీ ద్వారా దేవుడికి సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఆ యొక్క దేవుని యొక్క మాటలు ఎవరిలో ఉన్నాయంటే నీలోనే పెట్టున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ రోజు యేసుక్రీస్తు వారిలో ఉన్నట్టుగానే ఈ రోజు అదే ఆత్మల దేవుడు నీకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. క్రీస్తుతో పాటు సమాన వారసత్వాన్ని దేవుడు నీకు అనుగ్రహించినాడు కాబట్టి నువ్వు క్రీస్తుతో పాటు వారసుడు కనుక, శక్తివంతమైన బిడ్డ కనుక ఈ భూమి మీద పలకాల్సిన మాటలు దేవుడి మాటలే. ఈ రోజు నుంచి ఆ దేవుడి మాటలు, పనిచేసే మాటలు నీ ద్వారా శక్తివంతంగా కనపరచబడును గాక. ఎందుకంటే నువ్వు తప్ప ఈ భూమి మీద ఇంకోటి పంచడానికి దేవుడు ఇష్టపడలేదు. అది అంటాడు, నా మాటలు అగ్ని వంటివి కాదా, బండను పగలగొట్టే శుద్ధి వంటివి కాదంటాడు. నువ్వు నా చేతిపై పని ఉన్నావు కాబట్టి రాబోతున్న రోజుల్లో మంచి పనులు చేయాలంటే ముందు ఆ మంచి పనులు నువ్వు నడుచుకొని ఆయన ఇతరులకు నేర్పించాలి. హల్లెలూయా. స్వస్థత ఎలా చేయాలో నేర్పించాలంటే, విడుదల ఎలా చేయాలో నేర్పించాలంటే, అద్భుతం ఎలా జరుగుతుందో నేర్పించాలంటే, దానికి సామర్థ్యం ఎలా వస్తుంది? దేవుని మాటలు విని నీ హృదయంలో పెట్టుకొని ఈ నోటి నుంచి అది పలకడం ద్వారా. ఈ రోజు యేసునామము ధారాళంగా పలికి నువ్వు పని చూచుదుగాక. అనేక మందికి యేసునామం ద్వారా నువ్వు అద్భుతాలు చేసే బిడ్డగా మారిపోదుగాక. అవును, ఈ రోజు నుంచి ఎవరికి తెలియదేమో, కానీ ఈ రోజు నువ్వు పలుకుతున్న మాటలు బట్టి నువ్వు ఇప్పుడు దాకా అనేక మంది దగ్గరికి వెళ్ళిపోయి అనేక అవసరాలు పెట్టి అనుకున్నావేమో, కానీ ఈ రోజు నుంచి అనేక మంది నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఇది ఎత్తుక్కొని వచ్చి నీ ద్వారా ప్రార్థన చేసుకున్నాడు ఈ మాటని. హల్లెలూయా. ఎందుకంటే ఈ దేవుడి రాజ్యాలని శక్తితో కూడిన ఏదో మాటలు చెప్తే కాదు, అదే చేస్తున్నారు నా చూపించట్టే కాదు, ఇక్కడ జరిగేది యేసునామములో స్వస్థత నిజమే. హల్లెలూయా. విడుదల నిజమే. ఎందుకంటే నా దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏక రీతిగానే ఉన్నాడు, ఏక శక్తితో ఉన్నాడు, ఏక బలంతోనే ఉన్నాడు. ఆయనకి అసాధ్యం ఈ భూమి లేదు. హల్లెలూయా. ఆయన నామంలో సమస్తము సాధ్యమే. ఆయన నామంలోనే రక్షణ, ఆయన నామంలోనే స్వస్థత, ఆయన నామంలోనే విడుదల, ఆయన నామంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కాలు, సూచక్రియలు వెంటనే జరుగుతాయి. ఇప్పటికి కూడా
జనపని ఒకవేళ ఏదైనా సేవకుడు కానీ విశ్వాసం మాట్లాడుతున్నట్లేదు కనుక అది అవిశ్వాసం తప్పించేసి విశ్వాసం కానీ కాదు. వాడు నిజంగా క్రీస్తు యొక్క మహిమ ఎదిగి కూడా క్రీస్తు గురించి విరోధంగా చెప్తున్నట్టు వాడు అబద్ధికుడు, సాతాను సంబంధం. అవునా? యేసు మాటలు ఏమన్నాయి? అంతే అక్కడే పని చేయమని. ఇప్పటికి కూడా ఆ మాటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా. యేసు నామమును పలకడంతోనే నీ ద్వారా దేవుడు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే చూడండి, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము. నేను ఎలా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 20వ వచనం నుండి, నీవు నాకు గండ్ర గొడ్డల వంటివి వాడవు, యుద్ధ ఆయుధం వంటి వాడవు అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడికి ఒక చేతిలో గొడ్డలుంటే ఎంత బలాన్ని ఇస్తుందో మనం ఒక మనిషికి. అవునా? మనిషి మామూలుగా ఉంటే నిన్ను సంపదని కంటే పెద్ద భయపడరు. కానీ గొడ్డలు పట్టుకొని ఇది సంపదని చెప్పి చేతులకు ఎవరైనా భయపడతారు లేదా? హల్లెలూయా. అంటే ఆ యొక్క చేతిలో ఆయుధం లేనప్పుడు ఎవరైనా భయపడతారా? అస్సలు భయపడ్డారు. వాడు గొడ్డలు నేను కొడతాను ఇది అనుకుంటారు. కానీ ఆ చేతిలో గొడ్డ ఉంటే హల్లెలూయా. దేవుడి చేతిలో ఒక గొడ్డల వంటి వాడు ఎవరు అంటున్నాడు? నువ్వే అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే ఆయన ఎవరు అంటున్నాడు? నువ్వే అంటున్నాడు. దేవుడు అవునా? యుద్ధం చేసేదెవరు? యెహోవాయే. మన పక్షాన్ని యుద్ధం చేసేదెవరు? యెహోవాయే. కానీ ఆయన ఎవరు అంటారు? నువ్వే. హల్లెలూయా. నువ్వు లేకుండా దేవుడు యుద్ధం చేయలేడు. అవునా? నువ్వు లేకుండా దేవుడు యుద్ధం చేయలేడు. ఆ రోజు అద్భుతాలు ఇజ్రాయెల్ ఐగుప్తులో జరిగినా, ఎర్రసముద్రం 2 పాయలు దించినా, యోర్దాను 2 పాయలు చీలిపోయినా, ఎరుకోగోడ పడిపోయినా, సూర్యచంద్ర నక్షత్రాలు ఆగిపోయినా, అవునా, అగ్ని దిగి వచ్చినా, వర్షం ఆగిపోయినా, వర్షం రాకపోయినా, పడినా ఎవరి వల్ల? నీ వల్లే. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆ యొక్క మనిషి ద్వారా వాడుకున్న దేవుడు ఈ రోజు నీ ద్వారా కూడా పనిచేయాలని ఆశపడుతున్నాడు. అది కాక నువ్వు నాకు గొడ్డలి వంటి వాడవు, యుద్ధ ఆయుధం వంటి వాడవు. అంటే ఇలాగ ఉన్న నిన్ను ఎలా వాడుకోవాలని చూస్తున్నాడు. చూడండి కింద, నీ వలన నేను మనుషులను విరగొట్టుచున్నాను అంటాడు. హల్లెలూయా. అంటే ఏ నొప్పితో వచ్చినా అది విరిగిపోవాల్సిందే. హల్లెలూయా. ఏ బాధతో వచ్చినా అది విరిగిపోవాల్సిందే. ఏ కష్టంతో వచ్చినా అది విరిగిపోవాల్సిందే. ఏ ఇబ్బందితో వచ్చినా అది విరిగిపోవాలి. ఏ శ్రమతో వచ్చినా అది విరిగిపోవాల్సిందే. హల్లెలూయా. అంటే ఇదిగో ఇంత కర్ర ఉంది, అది నాకు అడ్డుగా ఉంది. ఇప్పుడు నేను అవతల పోటీ కర్ర అడ్డుతుంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? నైట్ ఏమవుతుంది? 2 పాయలు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మార్గం సరళం అవుతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు ఆ యొక్క మార్గాన్ని సరళం చేయాలి. ఎవరు కావాలి? దేవుడికి నీవే కావాలి. హల్లెలూయా. నీ వలన జనములను నేను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను. రాజ్యాలు సైతం కూడా మారిపోవడం గల కారణం ఏంటంటే నీ వలనే అంటున్నాడు. నీ వలన గుర్రములను రౌతులను విరగొడుతున్నాను అంటున్నాడు. నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరగొడుతున్నాను అంటున్నాడు. నీ వలన స్త్రీలను పురుషులను విరగొడుతున్నాను అంటున్నాడు. నీ వలన ముసలి వారిని బాలులను విరగొడుతున్నాను అంటున్నాడు. నీ వలన యవ్వనులను కనికలను విరగొడుతున్నాను అంటున్నాడు. నీ వలన గొర్రెల కాపలను వారి గొర్రెల మందలను విరగొడుతున్నాను అంటున్నాడు. అంటే నువ్వు లేకుండా ఈ భూమి మీద దేవుడు ఎదుటి వాళ్ళ జీవితంలో ఏ మేలు చేయలేడు. అర్థమవుతుంది అన్నమాట. నీ వల్లనే దేవుడు ఇతరుల జీవితాలు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన నువ్వు లేకుండా చేయలేను అంటున్నాడు. ఆ ఎదుటి వ్యక్తిని స్వస్థపడతాడు నువ్వు లేకుండా నేను చేయలేడు. అద్భుతం జరగాలంటే నువ్వు లేకుండా నేను చేయలేడు. ఆశ్చర్యకాలు జరగాలంటే నువ్వు లేకుండా నేను చేయలేడు. అందుకనే యేసుక్రీస్తు వారి భూమిని ఎలా పంపించాడు? ఒక మనిషిగానే పంపించాడు. ఒక మనిషి వచ్చి దేవుడు చెప్పినట్టు చేస్తున్న ఆయనకి కొలతలు లేకుండా ఆత్మించి దేవుడి మాటలు పలుకుతున్నప్పుడు ఏమైంది? అక్కడే హల్లెలూయా. ఒక శతాధిపతి వచ్చేసి ఏమంటాడంటే, అయ్యా నా దాసుడు ఆ పక్షవాయుతో బాధపడుతున్నాడు, వాడిని స్వస్థపరచాలంటే వేసుకుంటారంటే నేను వస్తానంటాడు. ఎందుకంటే ఆ సామర్థ్యం ఆయనకు ఉంది, ఆ శక్తి సామర్థ్యం ఆయనకు ఉంది. కాబట్టి ఒకటి ఏమంటాడంటే, నువ్వు రావద్దు అయ్యా, నాకు తెలుసు, నేను ఒక 100 మందికి అధికారిని, శతాధిపతిని. ఈ 100 మంది నేను చెప్పినట్టుగా కూర్చుంటే కూర్చోమంటారు, లేమంటే లేస్తారు. కానీ నాకు అధికారం ఇచ్చాడు ఈ లోకంలో, నాకు అధికారం ఉంది. నువ్వు దేవుడి కుమారుడు కాబట్టి నీకున్న అధికారం నాకు తెలుసు. లేదంటే నువ్వు ఇక్కడ మాట్లాడినా అక్కడ పని జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఒక మాట సెలవు, నా దాసుడు స్వస్థపడతాడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడంటే, అబ్బా ఇజ్రాయెల్లో 40 సంవత్సరాలు నడిపించే కానీ ఎవరికి ఇలాంటి నమ్మకం లేదు. హల్లెలూయా.
ఇజ్రాయెల్ ఒక్కడు కూడా నాకు నమ్మకలేదు, అసలు నేను చూడలేదు అంటున్నాడు. అయితే ఏమంటే నీ విశ్వాసం చొప్పున నీ దాసుడికి స్వస్థ కలిగింది నీకు అంటాడు. హల్లెలూయా. అలాగే ఒక అధికారి వచ్చేసి తన కుమార్తె 12 సంవత్సరాల కుమార్తె చనిపోయిందని చెప్పి చెప్తాడు. అంటే యేసుక్రీస్తు అనే స్వస్థపరచని వెళ్తాడు, ఎంతో పాటు వెళ్తున్నప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది. అయితే ఈ సమయంలో ఆ యొక్క అధికారి యొక్క మరి పని వాళ్ళు వచ్చి అంటే, అయ్యా నీ కూతురు 12 సంవత్సరాల స్త్రీ మరి బిడ్డ చనిపోయిందయ్యా, ఎందుకు ఆ యొక్క సేవకుడు మళ్ళీ ఎందుకు బాధపడతావు, ఆయన పంపించే అంటాడు. ఏమంటాడంటే నమ్మిక మాత్రం ఉంచు అంటాడు. హల్లెలూయా. నేను చెప్పాను కదా నీ కూతురు బతుకుతుందని, ఆ నమ్మకం ఉంచు అని చెప్పేసి ఆడికి వెళ్ళిపోయి కలితాకుమి అని చెప్పేసి కలితాకుమి అని ఆమె బిడ్డ చేపట్టుకోగానే ఏమైంది, ఆ బిడ్డ లేచి కూర్చోడు. హల్లెలూయా. అందులో చనిపోయిందని ఎవరుకుంటారు, ఏ మాత్రం ఆ బిడ్డ నిద్రపోయిందని చెప్తుంటాడు. హల్లెలూయా. అంటే దేవుడి మాటలు ఎలా ఉంటాయంటే లోకానికి పూర్తిగా రివర్స్గా ఉంటాయి. అవునా, ఈ మనిషి నడవలేదా, నడుస్తాడు అంతే చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ మనిషి బాగుపడలేదా, బాగుపడతాడు అంతే. ఈ మనిషి ఈ క్షణం బతలేడా, బతుకుతాడు అంతే. దేవుడి మాటలకు అసాధ్యమని ఈ భూమి మీద ఏది లేదు ఇప్పటికి కూడా. కాబట్టి ఏమన్నాడు, దేవుడి రాజ్యము శక్తితోనే ఉంది కానీ మాటలతో లేదు. ఏదో ఉట్టి మాటలు మాట్లాడడం లేదు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఉన్నాయని చెప్పి వాట్సాప్ ఎక్కడ పెట్టి మాట్లాడడం లేదు. ఈ మాటలు ఏమైనాయి, దేవురాజ్యం ఉంది మాటలతో కాదు శక్తితోనే ఉంది. ఆ శక్తిని చూపించాల్సిన బాధ్యత ఎవరిపై పెట్టే, దేవుడు నీ ద్వారా పెట్టున్నాడు. నువ్వు లేకుండా దేవుడు ఈ భూమిని ఏది చేయని చెప్తాడు కూడా. ఇతరులు సంతోషపడాలంటే, ఇతరులు నెమ్మదిగా జీవించాలంటే, సుఖంగా నిద్రపోవాలంటే, సముద్రంలోకి వెళ్ళాలంటే, ఆశ్రయించబడాలంటే ఎవరు కావాలి ఈ భూమి మీద? దేవుడికి నువ్వే కావాలి, నీ ద్వారా తన బిడ్డలకు అందాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుకి ఇచ్చిన ఒక పరిశుద్ధాత్మ యొక్క శక్తి మాటలు ఈ రోజు నీకు నాకు అందించబడే తన ఆత్మ ద్వారా. హల్లెలూయా. తన కృప చేత ఈ రోజు మనం బ్రతుకున్నాం. నిజంగా మనం ప్రార్థన చేసి జరగాలని ఎక్కడ రూల్ లేదు. ఏదో చెప్పండి, మనం చేసిన ప్రార్థన, మనం చేసే పనులు బట్టి మనకు అసలు ప్రార్థన నాకేం జరగదు. కానీ ప్రభు కృపను బట్టి, ఆయన మనకి ఇచ్చిన దానాన్ని బట్టి అవి వెంటనే జరుగుతాయి. ఆ నీతి మంతుడు, ఆ నీతి మంతుడు ఈ రోజు మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ నీతి గల మాటలు మనలో ఉన్నాయి కనుక ఈ నమ్మిన ప్రతి వారు కూడా ధన్యులు. చూడని ప్రతి కన్ను ఆశ్రదించబడుతుంది, వినని ప్రతి చెవు ఇప్పుడు విన్న తర్వాత ఆశ్రదించబడుతుంది. ఇప్పుడు వాళ్ళ ఉదయం నుండి చెప్పు ప్రతి మాట నుంచి పని జరిగి తీరుతుంది. హల్లెలూయా. ఈ కృప మీ అందరికీ కలుగును గాక. మీరు ఈ దేవుని రాజ్యాన్ని శక్తివంతమైనగా చూపించుదురు గాక. ఆ పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకొని ప్రత్యక్ష పంచబిడ్డగా మారిపోదు గాక. అలా ఎంతమంది ఉన్నారు? దేవుని రాజ్యాన్ని శక్తివంతంగా చూపించాలని ఆశపడుతున్నారు. 5 నిమిషాల పైకి నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు స్తోత్రం ప్రభువా. ఈ మధ్యాహ్న కలశంలో ఎన్నో వాక్యాలు పెట్టి ప్రభువా, ఈ భూమి మీద ప్రభువా నీ కుమారుడు చూపించావు ప్రభు మాకు మాదిరిగా. పౌలు చెప్తున్నాడు, ఏదో మాట్లాడుతుంటే కాదు కానీ వాళ్ళ శక్తిని నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉందని ప్రభు. ఆ శక్తివంతమైన మాటలు ప్రభు ఈ రోజు ఈ బిడ్డ ద్వారా పనిచేయాలని ఆశపడుతున్నాను ప్రభు. ఎవరైతే ఈ వాక్యం విని నేను కూడా ఈరోజు యేసునామాన్ని పలకాలి, తద్వారా నేను ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని చూపించాలని ఆశపడుతున్నారు. ప్రతి బిడ్డను నీ ఆత్మ యొక్క శక్తి సామర్థ్యంతో నింపి సంపూర్ణ ఆరోగ్యము, నెమ్మది, స్వస్థత, విడుదల యేసు నామములో జరుగును గాక. విడుదల యేసు నామములో జరుగును గాక. యేసు నామములో పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రతి బిడ్డకు కలుగును గాక. ప్రతి ఒక్కరు సైతాను బంధకాల నుంచి విడుదల పొందుకును గాక. యేసు నామములో అద్భుతాలు బిడ్డల జీవితం జరుగును గాక. ఇప్పుడు దాకా జరిగిన ప్రతి కార్యము అసాధారణంగా బిడ్డలు పొందుకొని చూపించుదురు గాక. యేసు నామములో నీ మహిమ ప్రత్యక్షను ప్రభా కళ్ళను చూపించే బిడ్డను ప్రభా బిడ్డను వాడుకుందురుగా చేసాము, అభిషేకం చేసాము, బలపరం చేసాము ప్రభా. ఇది వచ్చిన మండలంలో ప్రతి ఒక్క గ్రామాన్ని, ప్రతి ఇంటికి, ప్రతి బిడ్డను ప్రభా పరిపూర్ణమైన ఆరోగ్యము, నెమ్మది, స్వస్థత విడుదల ఇచ్చిన ప్రభా. అధికారుల గురించి, రాజకీయ నాయకుల గురించి, ఉద్యోగుల గురించి, వ్యాపారం గురించి ప్రభా ప్రార్థన చేస్తుండగా వారి యొక్క పాలనలో ప్రభా న్యాయంగాను, నీతిగాను, లంచాలైన జీవితాలు కలిగి ఉండే కృపను ప్రతి బిడ్డగా ఇచ్చిన ప్రభా. ప్రతి అధికారి ప్రభా సరైన పాలన జరుగుటకు కృప చూపించమని, ఈ ప్రాంత కృపని స్వాగతం తీసుకున్న ప్రభా ప్రతి ఒక్కరు నెమ్మది కలిగిన జీవితాలు కలిగి ఉండే కృపనిమ్మని ప్రభా. వస్తున్న ప్రతి ప్రమాదం నుంచి ప్రతి బిడ్డను తప్పించమని, పరిపూర్ణ ఆరోగ్య నెమ్మది దయచమని, అప్పుడు చూడదు దయచమని, కోర్టు కేసు నుంచి, పోలీస్ కేసు నుంచి పరిపూర్ణ విడుదలమని, ఆ సమాధానం దయచమని, ఆ తద్వారా అనేకమైన సాక్ష్యమయ్యే కృపను దయచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.